అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావడానికి కొద్ది సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచార హోరు కొనసాగిస్తూనే మనతో మాట్లాడడానికి పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చేరుతున్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రచారాలు ఎలా కొనసాగుతుంది? ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవి, అలాగే బీసీ డిక్లరేషన్ కూడా అందరికీ వివరించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి తప్పకుండా, అలాగే ఇక్కడున్న స్థానిక అభ్యర్థి పైన, వైసీపీ అభ్యర్థి పైన కూడా వ్యతిరేకత ఉంది. రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా కూటమి మేము 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా రేపు పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తాం. అంటే చాలా చోట్ల పార్టీ నాయకులు, అంటే కూటమి సభ్యులు, బీజేపీ కానీ జనసేన, టీడీపీ నాయకులు కలుస్తున్నారు తప్ప కేడర్ కలవడం లేదు, కలిసి పనిచేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి చాలా నియోజకవర్గాలు విమర్శలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి? మాకు అలాంటి సమస్య ఏం లేదు. జనసేన పార్టీ వాళ్ళైతేనేమి, బీజేపీ పార్టీ వాళ్ళైతేనేమి, మా తెలుగుదేశం పార్టీ అందరి సపోర్టు ఉంది. అందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. అందరూ మాకు మంచి మద్దతు ఇస్తూ ఉన్నారు. అలాంటి మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి లేవు. అందరూ ఐకమత్యంగా రేపు మేము త్వరలోనే ర్యాలీలు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కలిసికట్టుగానే ముందుకెళ్తా ఉన్నాం. మీ నాయకుడు షాడిస్ట్ అని నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విమర్శించడం జరిగింది సీఎం. మరి దీన్ని ఎలా చూడాలి? ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనంత సైకో ఇంకా ఎవ్వరు లేరు. మా నాయకుడు ఇంత మండు టెండర్లో కూడా రోజు 3 మీటింగ్లు జరపగలుగుతూ ఉన్నారు. ఎవరు ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది, ఇంకా ఎవరుంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అని కూడా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి అందరూ ప్రజలంతా ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిని అధికారంలోకి తెచ్చుకుందామని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. గత 5 ఏళ్ళలో ఈ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే, గతంలో టీడీపీ ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధే కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతసేపున్నా మేము బటన్ నొక్కుతున్నాం, మేము పథకాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనే రకంగానే పోతూ ఉంది. అది కూడా ఎంతమందికి అందుతూ ఉంది, ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారు అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే రికార్డు స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది. మా పాణ్యం నియోజకవర్గమే తీసుకుంటే ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసి సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి. ఈ టౌన్లో కూడా 16 వార్డులకు సంబంధించి దాదాపు 400 కోట్లతో రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, పార్కుల డెవలప్మెంట్ అయితేనేమి, ఏది జరిగినా టీడీపీ గవర్నమెంట్లే జరిగింది. ఇప్పుడు వేసినది ఎంతసేపు ఉన్నా మనం చూసాం. 21వ వార్డులో అక్కడున్న వైసీపీ నాయకులు రోడ్ వేసి మళ్ళీ దాన్ని మట్టి కూడా ఎత్తుకపోయిన ఘటనలు చాలా చూసాము. మళ్ళీ ఇసుక వేసి ఇసుకను కూడా ఇప్పటికే 2 సంఘటనలు జరిగాయి. కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. సరైన టైంలో సరైన తీర్పిస్తారు. వచ్చేటువంటి ఎన్నికల్లో మీకు గెలుపు దోహదం చేసే అంశాలని? జగన్మోహన్ రెడ్డిపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. అదొకటిను. ఇక్కడ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు రైతులైతేనేమి, అలాగే యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి, ఆ రోజు ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఉడతా భక్తిగా చేయడం తప్పనిస్తే ఏమీ లేదు. అంతేకాకుండా స్థానికంగా ఇప్పుడు పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. వాళ్ళ కబ్జాలు వాళ్ళవన్నీ ఇంకా ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ గాన వస్తే ఇప్పుడే మట్టి అయిపోయింది, గ్రావెల్ అయిపోయింది, ఇసుక అయిపోయింది, సెంటు స్థలాలు లేకుండా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ గాన మళ్ళీ వస్తే మీరే దోచుకోండిని మనమే ఇంటి తాళాలు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లలో 100% కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ సహకారంతో రేపు పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తాం.
వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాడసాని రాంభూపాల్ రెడ్డి చేసినటువంటి భూ కబ్జాలను అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతే మా విజయానికి దోహదం చేస్తుంది. ఆ రకంగా ప్రజలకు వెళ్తున్నాం, ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి గెలిచేది ఖాయమంటున్నారు గౌరవ చరితారెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.